దేశంలోని సంపన్నుల సంపదలో 93% మేర లిస్టెడ్ కంపెనీలకు లింక్ అయి ఉన్నట్లు 361 వెల్త్ క్రియేటర్స్ లిస్ట్ వెల్లడించింది. కరణ్ భగత్ నేతృత్వంలోని దేశీయ అతిపెద్ద పోర్ట్ఫోలియో మేనేజర్స్ సంస్థల్లో ఒకటైన 361 వెల్త్ ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ భాగస్వామ్యంతో సంపద సృష్టికర్తల జాబితాను విడుదల చేసింది. 100 ట్రిలియన్లకు పైగా సంపద కలిగిన మొత్తం 2013 మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ జాబితా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ వారసులు అగ్రస్థానంలో నిలిచారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ అయిన ఆకాష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన అనంత్ అంబానీ వద్ద చెరో 3.59 లక్షల కోట్ల సంపద ఉంది. దీంతో వీరు ఇండియాలో సంపద సృష్టికర్తల జాబితాలో తొలి స్థానం ఆక్రమించారు. ఇక మహిళా పారిశ్రామికవేత్తల్లో ఈషా అంబానీ 3.58 లక్షల కోట్లతో అత్యంత ధనిక వాణిజ్య సంస్థ యజమానిగా నిలిచారు. వ్యాపారాలను స్థాపించిన లేదా కంపెనీ అధిక విలువ సాధించడంలో కీలక పాత్ర పోషించిన 72 మంది మహిళా పారిశ్రామికవేత్తలతో ఈ నివేదిక తయారు చేశారు. దీంతో అంబానీ వారసులు ముగ్గురి వద్దే ఏకంగా 10 లక్షల కోట్లకు పైగా సంపద ఉన్నట్లు తెలుస్తోంది. 361 వెల్త్ క్రియేటర్స్ జాబితాలో మొత్తం 500 కోట్ల నికర విలువ కలిగిన 2013 మంది ఉన్నారు. ఇందులో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వ్యాపారుల వారసులు, వృత్తి నిపుణులు ఉన్నారు. వీరి సంపద విలువ దాదాపు 100 లక్షల కోట్లకు పైగా ఉంటుందని నివేదిక తెలిపింది. అందులో 161 మంది 10,000 కోట్లకు పైగా సంపద కలిగి ఉన్నారు. 169 మంది వద్ద 5,000 నుంచి 10,000 కోట్ల మధ్య సంపద ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. భారత్లోని అతిపెద్ద కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యాన్ని ఈ నివేదిక హైలైట్ చేసింది. మొత్తం ప్రమోటర్ల సంపదలో రిలయన్స్, అదానీ గ్రూప్, టాటా గ్రూపుల వాటా 24% ఉన్నట్లు పేర్కొంది. దేశంలోని టాప్ 50 వ్యాపార సంస్థలు 59% వాటా కలిగి ఉన్నట్లు నివేదిక తెలిపింది. అందులోనూ మళ్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్ప్రైజెస్ 12% వాటాతో అగ్రస్థానంలో ఉన్నట్లు పేర్కొంది. టెలికాం, రీటైల్, డిజిటల్ సర్వీసెస్, ఎనర్జీ వంటి కీలక రంగాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సుస్థిరమైన నాయకత్వాన్ని అంబానీల కుటుంబం కొనసాగిస్తున్నట్లు ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.